రీసెంట్ గా జరిగిన పదవి బాధ్యత కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చాలా ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ చాలా భాగోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుగా ఉండడం కంటే ఒక జనసేన పార్టీ కార్యకర్తగా ఉండి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ వెనుక నడిచి ఆయనకు అండదండగా నిలుస్తూ ఆయనకు సహాయం చేయడమే ఆయనకు ఎంతో తృప్తిగా ఉందంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఈ పదవి బాధ్యత కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎవ్వరూ చేయని విధంగా అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విధానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంటూ నాగబాబు మాట్లాడారు. అయితే ఈ పదవి కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా సాదా సీదాగా చేయకుండా ఇంత ఘనంగా, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు, మండలాల స్థాయి గాని, తాలూకా లెవెల్లో గాని, జిల్లాల లెవెల్లో గాని ప్రతి ఒక్క స్థాయిలో ఉన్న జనసేన పార్టీ నామినేటెడ్ సభ్యులందరినీ ఈ విధంగా ఒకే వేదికపై తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం చాలా గర్వకారణంగా ఉందంటూ మాట్లాడారు. జనసేన పార్టీ స్థాపించి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ చాలా తక్కువ సమయంలో జనసేన పార్టీ ఈ విధంగా ఇంత శరవేగంగా ముందుకు వెళ్ళడం, అందరూ చాలా మాట్లాడుకున్నారు. కేవలం 21 సీట్లే కదా అని. కానీ ఆ 21 సీట్లే 100% స్ట్రైక్ రేట్ కు కారణమయ్యాయి. ఆ 21 సీట్లే ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు జనసేన పార్టీ కీలక పాత్ర పోషించడానికి కూడా కారణమైందని చెప్పుకోవాలి. ఇటు జనసేన పార్టీ సభ్యులకు చెప్తూ, ముఖ్యంగా నామినేటెడ్ సభ్యులందరికీ నాగబాబు చెప్తూ, చిన్న పదవులు పెద్ద పదవులు అని ఫీల్ అవ్వకండి, మనం చేసే అభివృద్ధి, మనం చేసే మంచి పనులే మన ఎదుగుదలకు కారణం అవుతాయని, ముఖ్యంగా జనసేన పార్టీని స్థాపించిందే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడం కోసమే అంటూ ఆయన మాట్లాడారు. ఇక ఇప్పటికీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ కేవలం తనకు తమ్ముడు మాత్రమే కాదని, జనసేన పార్టీ అధినేతగానే తాను చూస్తానని, ఇటు జనసేన పార్టీ ఎన్ని ఇబ్బందులు అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ ఈ రోజు జనసేన పార్టీ ఈ స్థాయిలో ఉందంటే దానికి మూల కారణం, మూల స్తంభం పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు గుప్పించారు. ఇక పవన్ కళ్యాణ్ ఇటు నామినేటెడ్ సభ్యులందరికీ దాదాపుగా 3000 మంది నామినేటెడ్ సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎంతసేపు ప్రజల సమస్యలపైనే మాట్లాడండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే అదే మీ అభివృద్ధికి దోహదపడుతుందంటూ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. ఇక అదే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సమస్యలున్నా, ఎవరికి ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించడానికే మీ ఇంట్రెస్ట్ అంతా పెట్టండి, మీకోసం, మీ వ్యక్తిగత స్వలాభాల కోసం కాదు ఈ పదవులు, ప్రజల కోసం మాత్రమే, మీకు ఎలాంటి సమస్యలున్నా నా వరకు తీసుకురండి, నేనున్నాను వాటిని పరిష్కరించేందుకు, కూటమిలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా చాలా సఖ్యతతో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఐక్యంగా ముందుకు వెళ్ళండి, అంతేకాని కూటమి నాయకులతో ఎలాంటి గొడవలు పెట్టుకోకండి, ఆంధ్రప్రదేశ్ బాగు కోసమే కూటమిని ఏర్పాటు చేసుకున్నామని, మరో 15 ఏళ్ళు ఈ కూటమి ఈ విధంగానే కొనసాగుతుంది, ఇటు టీడీపీ వాళ్ళతో గాని బీజేపీ వాళ్ళతో గాని సఖ్యతతో ఉండడమే ముఖ్యం అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక నాగబాబు మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ పదవి కన్నా కూడా ఇటు జనసేన పార్టీ కార్యకర్తగా ఉండడమే చాలా సంతోషం అని మాట్లాడారు. ఇక ఉన్నంత కాలం ఇటు జనసేన పార్టీ అభివృద్ధికే ముందుకు వెళ్తారనే, జనసేన పార్టీ కోసమే పనిచేస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, కోట్లల్లో ఎవరో ఒక్కరు ఇలా పవన్ కళ్యాణ్ లాగా ఉంటారని, అలాంటి పవన్ కళ్యాణ్ మనందరికీ దొరకడం అదృష్టమని, ఇక ఇప్పటి నుంచి అయినా ఇటు రాజకీయ పరంగా ఆయన ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తుపెట్టుకొని ఆయన స్వలాభాలకు కాకుండా ఇటు ప్రజల కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజల కోసమే ఈ రోజు కూడా నిలబడ్డారు. అలాంటి పవన్ కళ్యాణ్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటూ కూడా ఇటు జన సైనికులకు, జనసేన పార్టీ నామినేటెడ్ అభ్యర్థులందరికీ కూడా నాగబాబు సూచించారు. ఇక ఈ సందర్భంగా జనసేన పార్టీ రానున్న రోజుల్లో కూడా మరింత వేగంగా ముందుకు వెళ్తుందని, అందుకు జనసేన పార్టీ సైనికులు గాని, వీర మహిళలు గాని, ఇప్పుడు నామినేటెడ్ పదవులలో బాధ్యతలు స్వీకరించిన వీళ్ళందరూ కూడా ఈ విధంగానే ఎప్పుడు జనసేన పార్టీకి అండదండగా ఉంటూ ప్రజలకు సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలంటూ కూడా ఆయన జన సైనికులందరికీ సూచించారు.